బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు పేదరిక ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి అధికారులకు ప్రభుత్వ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంపిణీ ముహూర్తంలోగా లక్ష్యంగా మేరకు కూడా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న లబ్ధిదారుల గృహప్రవేశాలు చేయనున్నారు. శ్రావణ మాసంలో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటివరకు 1,00,000 మంది లబ్ధిదారులకు 300 కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే పెండింగ్ బిల్లులు పనులపై దృష్టి సారించింది. రెడీగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఇళ్లు నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. పంపిణీ ముహూర్తంలోగా లక్ష్యంగా మేరకు కూడా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక దీంతో సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయనున్నారు. శ్రావణ మాసంలో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని సర్కారు టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటి వరకు 1,00,000 మంది లబ్ధిదారులకు 300 కోట్ల నిధులు మంజూరు చేసింది. అలాగే పెండింగ్ బిల్లు పనులపై దృష్టి సారించింది.